సార్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి మనకి మన్సన్పల్లి నాగిరెడ్డిపల్లి మధ్యలో ఉంది ల్యాండ్ అంతా. ఓకే. అంతా R1 జోన్ లో ఉంది. ఓకే. సో మొత్తం అక్విజిషన్ మనము డన్ రఫ్లీ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్. దాంట్లో ఫస్ట్ 50 acres చేసాం. ఇప్పుడు ఈ ఫేజ్ 1 మీరు చూస్తుంది 50 acres ఆఫ్ ల్యాండ్. దీంట్లో మీకు మొత్తం అరౌండ్ అన్ని 800 square yards to 1000 square yard plots. 1000 square yards. అంటే ఈ ఏరియాలో డిమాండ్ గానీ దీని కానీ మనం చేసే ప్రీమియం ప్రాజెక్ట్స్ కాబట్టి ఎట్లాగో ఆ సైజ్ లోనే మెన్షన్. ఇప్పుడు ఇది మీరు 1000 yards ప్లాట్. ఓకే. సో ఇది కాకుండా మెయిన్ ఈ మన్సన్పల్లి దగ్గర ఏంటంటే వీ హావ్ రేడియల్ రోడ్స్ రింగ్ రోడ్ దిగ్గానే. ఓకే. ఎగ్జిట్ నెంబర్ 15 ఎగ్జిట్ దగ్గర 15 నుంచి మీకు రేడియల్ రోడ్స్ ఉన్నాయి. మనకు ఒక 100 feet రోడ్ ఇప్పుడు జస్ట్ ఈ ప్రాజెక్ట్ లోనే పోతుంది. మనకి ల్యాండ్ చూస్ చేసేటప్పుడు కూడా HMDA మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనం 100 feet రోడ్స్ పెద్ద రోడ్స్ ఎట్ వెళ్తున్నాయి అనేది చూస్తాము. ఇప్పుడు ఈ 100 feet రోడ్ ఇస్ పాసింగ్ ఇప్పుడు మన ఫేజ్ 1 లో. ఓకే. ఇక్కడ వెంచర్ మధ్యలో నుంచి వెళ్తున్నా మీరు ఇందాక చూసింది ఈజ్ 100 feet రోడ్. తర్వాత మనకి ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సర్వే నెంబర్స్ అటు సైడ్ మేబీ ఫేజ్ 3 మంది అక్కడ యూఆర్ హ్యావింగ్ 150 feet రోడ్. ఓకే. ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి రేడియల్ రోడ్ వెళ్ళే రోడ్ అదేనా సార్? యా 150 feet రోడ్. అది మీకు ఏంటంటే టువర్డ్స్ ముచ్చింతల్ బ్యాక్ సైడ్ నుంచి పెద్దగోల్కొండ ఎగ్జిట్ దగ్గర కలుస్తుంది. ఓకే. మై హోమ్ ముచ్చింతల్ ప్రాజెక్ట్ అటు సైడ్ నుంచి. సో అదొక రేడియల్ రోడ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి ఇటు సైడ్ ఆఫ్ ద సైడ్ మీకు మన్సన్పల్లి ఈజ్ అ బిగ్ రేడియల్ రోడ్ అగైన్. ఓకే. సో మన్సన్పల్లి టు అమీర్పేట్ విలేజ్ ఇటు టువర్డ్స్ మహేశ్వరం ఇది ఒక పెద్ద రేడియల్ రోడ్. మళ్ళీ వేర్ ఇన్ బిట్వీన్ 2 రేడియల్ రోడ్స్ జంక్షన్ అనుకోండి ఎగ్జాక్ట్లీ. ఓకే. మన్సన్పల్లికి ఇప్పుడు ఉన్న కనెక్టివిటీస్ ఏవైతున్నాయో వాటి సెంటర్ లో ఈ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ 50 acres చేసే అన్నారు కదా, దీనికి ఏమన్నా సెకండ్ ఫేజ్ అలా ఏమైనా వచ్చేసి మన ఫేజ్ 2 విల్ లాంచ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి. ఒక 20-25 acres వీఆర్ జస్ట్ 1 land వెనకాలే వీఆర్ ప్లానింగ్ ఫేజ్ 2. తర్వాత ఆల్సో వీ హావ్ ఫర్దర్ ఫేజెస్ ఇన్ కమింగ్ నెక్స్ట్ 2-3 years. అంటే అందులో కూడా సేమ్ సైజెస్ వస్తాయి సార్? ఇట్ విల్ బి మోస్ట్లీ 800,000 yards. ఓకే.